ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్లో నిర్వహించిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా హనుమాన్ ప్రాజెక్టు సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని వివరించారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ప్రాజెక్టు బాధ్యత అని స్పష్టం చేశారు. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్టు కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీశాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి, పంటలకి రక్షణ కల్పించాం. అలాగే AI ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరియు ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కోలివింగ్గా మార్చడం. భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీశాఖ అధికారులకి, ఫ్రంట్లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా NGOs లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.